తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు 18 న్యూస్. దిస్ ఇస్ పవన్. గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పార్టీలో దుమారం రేగుతుంది. కుటుంబ కలహాలు పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ లో అయితే ఇష్యూ జరగడం జరుగుతుంది. ప్రతిసారి కవిత మాటలు అయితే ఒక సెన్సేషనల్ వివాదానికి అయితే దారి తీస్తున్నాయి. రీసెంట్ గా కూడా ఆమె మాట్లాడడం జరిగింది. దేనికి శాసనసండలి సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఆమె మాట్లాడుతూ మా మా ఇద్దరిది కేటీఆర్ గారికి మీకు మీ కుటుంబం మధ్యలో ఏంటి తగాదాలు అని మాట్లాడితే ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం పంచాయతీ అన్నది. అంటే ఆమె ఆత్మగౌరవానికి బీఆర్ఎస్ పార్టీలో ఏంటి దెబ్బ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అంటే కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితమైన మీకు ఇలాంటి ప్రాబ్లం ఏడొచ్చింది? మీరు ఎవరు అడిగారో వాళ్ళకి పదవులు ఇచ్చాము, వాళ్ళకి అన్ని చేశాము, అయినా కానీ మీకు ఇక్కడ ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదని చెప్పేసి బీఆర్ఎస్ లో మహిళలు స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా కొంతమంది నాయకులు మాట్లాడడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మన కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ ఉన్నారు, దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో హాయ్ సార్. నమస్కారం. ఇప్పుడు ఏంటి కవిత గారి మాటల వెనక మీరు ఏమనుకుంటున్నారు? అసలు కవిత గారిది కుటుంబ కలహాలే కావచ్చు, కానీ కవిత గారి ఆత్మగౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ నిజంగానే ఆమె ఆత్మగౌరవానికి భంగ్యం వాటిల్లింది అంటారా ఆ బీఆర్ఎస్ పార్టీలో? వాస్తవమే కదా. ఆమె తెలంగాణ పార్టీలో సాక్షాత్తు ఒక మాజీ సీఎం కూతురు కాబట్టి ఆమె గౌరవాన్ని వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు భంగం కలిగించారని ఆమె చాలా ఓపెన్ గా చెప్తుంది. సో ఆమె ఆత్మగౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించి దాని మీద స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 100కు 100% దోపిడీ జరిగిందని కవిత మాటల ద్వారా ఇక్కడ స్పష్టమవుతుంది. అదంతా ఏంది? ఒక ప్రజాధనం అంటే ఏంది? ప్రజాధనాన్ని ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తూ, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ తెలంగాణ కోసం మేము అవతరించామని చెప్పేసి మాట్లాడుతున్నారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కాబట్టి తప్పకుండా మన కవిత గారి ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవించాల్సిందే, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ బయటికి రాలేదు, పదవి పోయిన తర్వాత కవిత గారు బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడడం ఎట్లా అనిపిస్తుంది? చూడండి, ఇప్పుడు ప్రతి పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సమస్యలు ఎప్పటి నుంచో కలహాలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం పోయిందని అది బయటపడతా ఉంది. ఆమె ఏమంటుంది? నన్ను కేసులో కూడా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇరికించారని చాలా స్పష్టంగా చెప్తుంది. అర్థమైంది? ఆమె ఒక ఎమ్మెల్సీగా, మనము ఒక మాజీ సీఎం కూతురుగా ఆమెను గౌరవించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఆమె ఆత్మగౌరవం కావచ్చు, ఆమె భావనలను మరి గౌరవించాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీద సరైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం అన్న. నమస్తే. ఎమ్మెల్సీ కవిత రిసిగ్నేషన్ ఇచ్చేసింది బీఆర్ఎస్ కి, సాక్షాత్ కూడా చేయడం జరిగింది. దాని గురించి ఏమంటారు? ఎమ్మెల్సీ కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు పరిపాలన విభాగంలో పాలకులుగా ఎమ్మెల్సీగా ఉండి 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఉండి ఎంజాయ్ చేసి ఇప్పుడు వాళ్ళ యొక్క పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు అన్నీ కదలడం వల్ల ఆమె బయటికి వచ్చి రాజీనామా చేసి నేను ఏదో పార్టీ పెడతా, అందరిని ఉద్ధరిస్తా అనేటువంటి విషయాన్ని ప్రజలకు మభ్యపెట్టుకుంటూ ఆర్గనైజేషన్ చేసుకుంటా ఉన్నది. ఆమె వచ్చి పార్టీ పెడితే ఎవరు పోయేది లేదు, ఒరిగేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇంకా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజాపాలన అందిస్తూ ప్రజలకు మంచి సేవ చేస్తే తప్ప వాళ్ళని నమ్ముకుంటే నట్టేడే ప్రజలను ఏ రకంగా ముంచారో అందరు తెలుసు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ కి ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? టిఆర్ఎస్ కు మైనస్ అనేది కొంత లిటిల్ బిట్ కావచ్చు. వాళ్ళకు కూడా పెద్దగా అంత బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు కూడా అంతా తలా పిడికడు శిలా పలకం అన్నట్టు అంతా కూడా దోసుకొని దాని నుంచి బయటకు వస్తే వాళ్ళ భాగవతాలు ఏడపడుతా అదైతుందో అని చెప్పేసి వాళ్ళ నాయకులను నమ్ముకొని ప్రజలను మోసం చేస్తుంటారు. ప్రజలకు సర్వీస్ చేసే సిద్ధశుద్ధి ఏ నాయకునికి లేదు. సో మరి ఏమంటారు? ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ నుంచి కన్న కూతురే మాజీ సీఎం గారి కూతురు ఇట్లా రిసిగ్నేషన్ ఇవ్వడము, పార్టీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము గత కొద్ది కాలంగా, దానికి కాంగ్రెస్ పార్టీ ప్లస్ అవుతుంది కదా? కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అని అంటే
ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ప్లస్ అవుతుంది కాబట్టి బ్రహ్మరథం కాంగ్రెస్ పార్టీకి పట్టిరు. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళ ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా ప్రజల మీద పడి పీక తిన్నటువంటి పరిస్థితి అయిపోయింది. ఒక్కొక్కళ్ళకు 2 నుంచి 3 లక్షల అప్పు చేసిపోయారు. అదే ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఆ కాలంలో 2000 కోట్లు స్కామ్ చేసిండని కేసీఆర్ గారు ఇంట్లో కూర్చుని పెడితేనే మళ్ళీ బుజ్జగించి ఏదైనా చీలికలు వస్తాయనేటువంటి ఉద్దేశంతోనే ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ నడపడం జరిగింది. వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళంతా ఉద్యమకారులు అని చెప్పుకొని ఇది ఎక్కడికో వెళ్తుంది, అధికారం మనమే చేసుకోవాలని చెప్పి ఒక కుట్రతోనే తెలంగాణ కావాలని అవుతారు. కానీ వాళ్ళకి ఎవరికి కూడా తెలంగాణ కావాలి, తెలంగాణ సస్యశ్యామలం చేయాలంటే ఉద్దేశం లేదు. వాళ్ళు ప్యాకేజీల కోసం డబ్బు సంపాదించుకోవడం కోసమే ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశారు, పనికి మన డిజైన్ చేశారు. మరి దానికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అంట కదా మీరు. మొన్న అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సెషన్స్ అప్పుడు మొత్తం సీఎం గారికి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాలి, ఆయనకి భజన చేయాలంటే మా వాళ్ళు ఆడైద్ది అని చెప్పేసి మాకు మైకులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి గన్ పార్క్ దగ్గర నినాదాలు చేసినారు కదా, ధర్నా చేసినారు కదా. వాళ్ళు ఆ మాత్రం చేయకపోతే ప్రతిపక్షం ఉన్నదని గుర్తించారు కదా, కాబట్టి వాళ్ళు ఏదో ఎత్తుకుంటారు. కానీ అక్కడ వచ్చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం. మొన్న కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తే సంస్కారంగా పోయి మన సీఎం గారు పోయి రిసీవ్ చేసుకున్నాడు, కానీ సెకండ్ ఇచ్చిండు. వీళ్ళకి అంత ఉక్రోషం ఎందుకు? కేటీఆర్ గారికి, కౌశిక్ రెడ్డికి వీళ్ళంతా పెద్ద తోపులా, పెద్ద మునగాళ్ళ, అంతా పనికిమాలని ఎక్కడి నుంచో పారాషూట్ నుంచి దించి నేను చేస్తాను, నా బిడ్డ చేస్తుంది, నాకు జీవితమే లేదు అన్నటువంటి వాడు వాడొక లీడరా? అన్పార్లమెంటరీ వాడు వీడియో సీఎం అంటా ఉంటే మాకు ఒక రకం బాధ అనిపిస్తుంది. మొత్తానికి ఓకే, ఇది పరిస్థితి. మీరు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మడి మెదక్ జిల్లా. అయితే ఇప్పుడు గత కొద్ది కాలంగా పార్టీలో కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, చాలా వివాదాస్పద ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. మొదటిగా కవిత రిసిగ్నేషన్ లెటర్ బీఆర్ఎస్ కి ఎమ్మెల్సీ నుంచి, దాని గురించి ఏమంటారు సార్? మీరు ఏమనుకుంటున్నారు? అవి అన్ని డ్రామాలు సార్. అదంతా దొరల పాలన అనేది, గడిల పాలన అనేది చాలా పబ్లిక్ కు దూరం అయిపోయింది. అదంతా ఒంటెద్దు పోకడ వాళ్ళది. వాళ్ళు చేసేది ఏముండదు. కోట్లాది లక్షల కోట్ల రూపాయలు మొత్తం ప్రజాధనాన్ని వాళ్ళ ఇళ్లకి వెళ్ళిపోయినాయి కంప్లీట్ గా. ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రాజెక్టుల పొజిషన్ చూస్తే అన్ని గండిలు, అన్ని మొత్తం నీళ్ళన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఎలాంటి వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు అస్సలు లేవు. ఇవాళ ప్రజలకు అందుతున్నాయి అంటే ఓన్లీ గాంధీ కుటుంబంతో బాజాప్తా ప్రజలకు నేరుగా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీయే నినాదం, గరీబ్ హఠావో నినాదం కాంగ్రెస్ పార్టీ ఓన్లీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఇది ఒక పేరుగాంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎందరో ప్రముఖులు అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. ఒక మామూలు వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనిషి అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు, మనం చూస్తున్నాం కూడా. వాస్తవంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ రేవంత్ రెడ్డి సారథ్యంలో, సోనియమ్మ, రాహుల్ గాంధీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నేడు తరుణం. వచ్చే రోజులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరక తప్పది. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాజాప్తా 10 years కంప్లీట్ చేసుకుంటుంది. దాని తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి, 100% ఉంటాయి. కవిత గారు ఇప్పుడు ఎమ్మెల్సీ నుంచి రిసిగ్నేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎలాంటి ఏముందండి, అక్కడ కొడుకు చీఫ్ మినిస్టర్ కావాలంటాడు, ఇక్కడ బిడ్డ చీఫ్ మినిస్టర్ కావాలంటాడు. అయ్యనేమో ఇంకా ఆశలు ఉన్నాయి అయ్యకు. ఆయనకు మళ్ళా ఏం కనీసం ఇంత ఏం లేదు, కావాలి ఆయనకు క్వార్టర్ అంతే. కాబట్టి వాళ్ళదంతా అటు వాళ్ళు గుందుడు, ఇటు బిడ్డ గుందుడు, అటు అల్లుడు గుందుడు, ఇటు కొడుకు గుందుడు. రేవంత్ రెడ్డి గారు అంటే నువ్వేమన్నా నాకు దాపిస్తున్నావా, నువ్వు నాకేమన్నా పోతున్నావా, నాకేమన్నా పైసలు ఇస్తున్నావా అని అడిగా. రేవంత్ రెడ్డి సాబు అవసరం అనుకుంటే తాగుతా, రేవంత్ రెడ్డి సాబు అంటే తెప్పిస్తాడు. నువ్వు 5,000 బాటలు కాదు 25,000 బాటలు కూడా తెప్పించి తాగిపిస్తాడు. అట్టేం లేదు, నువ్వు తాగుతా అంటే. అంతేగాని అట్లా, ఎందుకంటే ప్రజల సంక్షేమం కోరాలి ఎప్పుడు కూడా. నిన్ను పబ్లిక్ ఎందుకు దూరం పెట్టిరు? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దగ్గర అయ్యారు అంటే నీ నినాదం కరెక్ట్ లేదు కదా. అందుకనే మీ గుంజులాట, మీ లక్షల కోట్లు నువ్వు సంపాదిస్తావు, లక్షల కోట్లు అల్లుడు సంపాదిస్తాడు, బిడ్డ సంపాదిస్తుంది. బిడ్డ ఎక్కడుండే, ఏం ఆమె పొజిషన్ ఏంది బిడ్డది మాకు తెలియదా? చింతమడక అనేది మా పక్క విలేజ్, దుంపల పెళ్లి మాది.
పక్క విలేజ్ దుంపలపల్లి చింతమడక పక్కకే. మా అన్న బిజ్జ లక్ష్మణ్ సర్పంచ్. దట్ టైం తెలుగుదేశంలో ఆయన సర్పంచ్, నేను కాంగ్రెస్ పార్టీ వర్కర్ మాత్రమే. జెండాలు కడుతుంటే జెండాలు తోటి మొత్తం 50 మంది పిల్లలను తీసుకొని వచ్చి ఒకరోజు సోనియమ్మ జిందాబాద్, సోనియమ్మ జిందాబాద్ అని మేము ఇట్లా అంటా ఉంటే మదన్ మోహన్ సాబ్ మాకు పిలిచి, అరే పిల్లలు మీరు మంచిగా అనిపిస్తుందిరా బాబు, మళ్ళీ మీరు ఎప్పుడు నేను వచ్చినా కానీ మంచిగా జెండాలు పట్టుకొని ఎగరాలని. మాకు స్వర్గీయ మదన్ మోహన్ సాబ్ నా గురువు, ఆయన మదన్ మోహన్ సాబ్ నా గురువు. ఆయన ఉన్నప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను. నో నథింగ్ డూయింగ్, వేరే పార్టీ లేదు నాకు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి కూడా నేను ఒక సేవకుని లేక పనిచేస్తున్నా. షుడ్ నాట్ హ్యావ్ ఏ లీడర్, ఓన్లీ వర్కర్. మేము జెండాలు కడుతున్నాము, కట్టిపిస్తున్నాం, జనాలను పార్టీకి మీటింగ్లకు తీసుకొస్తున్నాం, సక్సెస్ఫుల్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా కూడా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదండి. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా మొత్తం గెలుస్తున్నాం మేము, మొత్తం కంప్లీట్ వస్తాయి, మున్సిపాలిటీ కంప్లీట్ వస్తాయి. మళ్ళీ గవర్నమెంట్ మా కాంగ్రెస్ పార్టీ, దాంట్లో ఇంకా ఎలాంటి సంక్షేమం లేదు. సర్పంచ్లు అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలవలేదు అని. అంటే సర్పంచ్ అనేది ఒక పర్సనల్ సార్, ఆ విలేజ్ కి పర్సనల్ వ్యక్తిని చూసి ఓటేస్తారు. ఇది అట్లా కాదు. మున్సిపాలిటీ అంటే బేసు, పార్టీ బేస్ ఉంటుంది, అట్లా గుర్తింపు ఉంటుంది. బీఫామ్ ఇస్తారు, అలా నాయకుని సెలక్షన్ చేస్తారు. ఇప్పుడు మా టీం ఉంది, మాది దుబ్బాక ఏరియా. దుబ్బాక ఏరియా కాబట్టి మేము దుబ్బాకలో జెండా ఎగిరేస్తాం. బాజప్తా మున్సిపాలిటీ బాజప్తా జెండా ఎగురుతుంది, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. మీరు రాసుకోండి. మాకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి, బాజప్తా దుబ్బాక గడ్డ శ్రీనివాస్ రెడ్డి అడ్డా అవుతుంది. మీరు చూసుకోండి సార్, బాజప్తా చెప్తున్నాం కదా. వచ్చే ఎన్నికలలో మామూలుగా మొన్నట్లెక్క కాదు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నాం మేము. అట్లా కవిత రెసిగ్నేషన్ లెటర్ అనేది పొలిటికల్ లో మరి వివాదాన్ని సృష్టించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది? అందరికీ నమస్కారం. చూడండి, ఎమ్మెల్సీ కవిత గారు రిజిగ్నేషన్ ఇచ్చారంటే వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు హరీష్ రావు ఒకవైపు ఉన్నారు, మేనల్లుడు, అదే విధంగా కేటీఆర్ ఒకవైపు ఉన్నారు, కేసీఆర్ ఒకవైపు ఉన్నారు. అక్కడే 3 ముక్కలు అయిపోయింది. అందరికీ తెలుసు, గతంలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోతుందో తప్పకుండా వాళ్ళ ఇంట్లోనే ఇబ్బందులు వస్తాయని అందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి ఆమె రిజిగ్నేషన్ అంటే ఒత్తిడి వల్ల ఆమె రిజిగ్నేషన్ ఇచ్చుకుంది. ఒత్తిడి ఉందంటారా లేదా స్వచ్ఛందంగా ఇచ్చిందంటారా? ఒత్తిడి వల్ల కావచ్చని నా ఒక అభిప్రాయం. వాళ్ళ పార్టీలో వాళ్ళకే ఉంది కాబట్టి అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే గొడవలు ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఏం చేస్తారు అనేది కాబట్టి చేయలేకపోయారు. కాబట్టి గతంలోనే మొత్తం కరప్షన్ చేశారు. కేసీఆర్ అంటేనే కాళేశ్వరం కరప్షన్ రావు, కేసీఆర్ అంటేనే మోస్ట్ కరప్టెడ్, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఉంది. వాళ్ళ కేటీఆర్ కూడా డ్రగ్స్ కేసులో ఉన్నాడు. అందరూ ఇప్పుడు హరీష్ రావు కూడా హరితహారం అని మొత్తం హరికథలు బురికథలు చేసి అదొక పెద్ద స్కామ్ ఉంది. అవన్నీ బయటికి తీస్తే డే బై డే అన్ని బయటికి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఎదుర్కోలేక కాబట్టి దే వాంట్ టు రిజైన్. కాబట్టి రిజైన్ ఇచ్చేసి ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ కి మైనస్ అంటారా, ప్లస్ అంటారా? అది లేదు, న్యూట్రల్ గా ఉంటుంది, ఎలాంటి మార్పు ఉండదు అంటారా? అది వాళ్ళ యొక్క పర్సనల్, అది వాళ్ళ ప్రజల్లో అయితే ఆటోమేటిక్ బీఆర్ఎస్ అని అందరికి తెలిసిపోయింది. టోటల్ వీళ్ళు చేసింది అంతా స్కామ్ మీద స్కామ్ అయిపోయింది. కోట్ల రూపాయలు అప్పు చేసి పోయాడు. అప్పుల తెలంగాణ చేసిన ఘనత కేసీఆర్, అప్పుల అప్పారావు చేసిన ఘనత కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంత అప్పు చేయలేదు, కేసీఆర్ వచ్చి అన్ని అప్పులు చేసిండు. అప్పు చేసి పప్పు కూడా అంటే కేసీఆర్. సరే, థ్యాంక్ యూ, వెల్కమ్.